హాయ్ అండి. ఈరోజు భీష్మ ఏకాదశి అండి. ఈరోజు ఉదయాన్నే లేచి స్వామివారికి పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నానండి. ఈరోజు 2 ఫంక్షన్స్కి అటెండ్ అవ్వాల్సి ఉందండి. ఈరోజు చాలా మంచి రోజు కదా. ఒకటి మా ఫ్రెండ్ లత గారిది ఇంటి గృహప్రవేశం అండి, అక్కడికి వెళ్ళాలి. రెండోది మా చిన్నత్తయ్య గారిది సంవత్సరీకం ఈరోజండి, ఆ కార్యక్రమానికి వెళ్ళాలండి. ఏది మిస్ కొట్టడానికి అవ్వదు. ఈరోజు రెండింటికి అటెండ్ అవ్వాల్సిందే. పూజా కార్యక్రమం అంతా పూర్తి చేసుకొని ఇంట్లో ఉన్న చిన్న చిన్న పనులన్నీ పూర్తి చేసుకున్నానండి. సూర్యుడు చూడండి ఎంత చక్కగా ఉదయిస్తున్నాడో. సూర్యనారాయణ స్వామి వారు సీన్ కట్ చేస్తే ఫస్ట్ మీరే పాడతారు. లత గారింటి గృహప్రవేశానికి వచ్చానండి. అక్కడ నేను వీడియో తీస్తుంటే వీళ్ళు అడుగుతున్నారు అనమాట, ఏంటండి వీడియో తీస్తున్నారు అంటే చెప్తున్నాను వాళ్ళకి, యూట్యూబ్ ఛానల్లో పెడతానండి మీ వీడియో అంటే, ఛానల్ పేరేంటి అని అడుగుతున్నారు అనమాట. అలాగే వాళ్ళ ఇంటిని చిన్న వీడియోగా తీసాను అనమాట, ఎలా చేయించుకున్నారు వర్క్ అదంతా అనేసి. ఇదొక బెడ్రూమ్ అండి. వీడియో తీసుకుంటాను ఎలా పూజ రూమ్ కూడా ఆ బెడ్రూమ్లోనే వచ్చింది. వర్క్ అలాగే లతా గారు వాళ్ళ ఇంట్లో లలితా పారాయణం, మణిద్వీప వర్ణన పారాయణం పెట్టుకున్నారండి. నూతన గృహం కట్టుకున్న వారు ఎవరైనా సరే మణిద్వీప వర్ణన పారాయణం చేస్తే మంచిది కదండి. అందుకని ఆ పారాయణాన్ని చేయడానికి పేరెంట్ వాళ్ళందరినీ ఆహ్వానించారు. మా లత గారి గృహప్రవేశం అండి. మా లత గారి ఇంటికి వచ్చాము గృహప్రవేశానికి. మేము హాయ్ చెప్పండి. హాయ్, కంగ్రాచులేషన్స్ లత గారు. మళ్ళీ సీన్ కట్ చేస్తే మా చిన్నత్త గారి సంవత్సరీక కార్యక్రమానికి వెళ్ళానండి. అక్కడ ఇంకా అప్పుడే ఆమె ఫోటోకి అన్ని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారండి. కరెక్ట్ టైంకి వెళ్ళాను నేను కూడా. ఆయన మా మరిది గారండి, ప్రసాద్ రెడ్డి. దీన్ని మీరు చూసారు కదండి, ఇది ముందు వీడియోలోని దివ్యారెడ్డి మా చిన్నత్తయ్య గారు అమ్మాయి అండి. ఆవిడ మా చిన్నత్తయ్య గారండి. పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించిన తర్వాత ఒక్కొక్కరుగా వచ్చి అందరూ నమస్కారం చేసుకున్నామండి. ఆవిడ యొక్క మరణం మా కుటుంబానికి సడన్ షాకింగ్ న్యూస్ లాంటిదేనండి. అసలు ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదండి అలా ఆ వార్త వింటామనేసి అంత త్వరగా ఆవిడ నుంచి. మా అందరినీ కుదిపేసినట్టు అయిందండి ఆ వార్త వినేసరికి. మా చిన్న మావయ్య గారు, మా చిన్న అత్తయ్య గారు అండి. తను మా మేనగోడలు ఝాన్సీ రెడ్డి అండి, వాళ్ళ అబ్బాయి. వాడి కారోనేలండి. ఇప్పుడు వాడు అల్లరి చూసి మా అందరికీ ఎంత ముచ్చటేసిందోనండి. చూస్తూ ఉండండి వాడు ఎంత అల్లరి చేస్తున్నాడో. కమలా పండు ఇచ్చేయమని, యాపిల్ ఇచ్చేయమని. ఈ లోపల భోజనాలు వచ్చినాయండి, చూపిస్తాను ఏమేమి వచ్చినాయో. బూర్లు, పులిహోర, బిర్యానీ, పంచపొట్టు బిర్యానీ, రైతా, పన్నీర్ కర్రీ,
గుత్తి వంకాయ, క్యాబేజ్ ఫ్రై, వైట్ రైస్, పప్పు టమాటా, సాంబార్, కర్డ్, రోటి పచ్చడి, పాపడ్స్. ఇంకొకరుగా వచ్చి భోజనాలు స్టార్ట్ చేశారండి. బాగానే చేసింది, కరెక్ట్గా. మా తోటికోళ్ళు తను బాగా తీయమని వీడియో చెప్తుంది అనమాట. అందరూ భోజనాలు చేస్తున్నారండి. భోజన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మా ఝాన్సీ వాళ్ళ అబ్బాయి చేసిన అల్లరి చిందులు చూపిస్తానండి. మా అందరికి ఎంత సరదా, నవ్వలేక చచ్చామనుకోండి. చూడండి, ఇక్కడి నుంచి న్యాచురల్గా పెట్టేస్తానండి. చూడండి మా సంభాషణలో. ఐస్ క్రీమ్ ఇచ్చేయమని చూడండి, వాడు పేచి చూడండి, ఐస్ క్రీమ్ ఇచ్చేయమనేసి. చూడండి, పుచ్చుకున్నాక చల్లబడ్డాడు వాడు, ఇవ్వట్లేదని ఏడుపు. ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయానండి. ఇంక ఇప్పుడు సాయంత్రం కార్యక్రమాలు, టిఫిన్ అవి ఏంటన్నది చూసుకొని రెడీ చేసుకోవాలండి. ఇదిగోనండి, సాయంత్రం దీపారాధన చేసుకున్నాను 6 గంటలకల్లాని. టిఫిన్ కింద ఉల్లి చట్నీ చేసి ఇడ్లీ బ్యాటర్తో రొట్టెలు ప్రిపేర్ చేశానండి. ఇంకా తినేసి పడుకుని పోవడమే. గుడ్ నైట్ ఫ్రెండ్స్, బాయ్.